ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నారు. ఏంటి ఏంటి కథ? ఫేమస్ నాగార్జున. ఇదే ఆడిషన్. సో పిలిచాం. సో ఆడిషన్ ఒక డైలాగ్ చెప్పు ఒక సినిమాకి అంటే ఏం చెప్తా? ఉత్తని తాతే ఖాన్ 100 మందిని ఒకే తాజమ్మను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే, సువర్ణ అయిపోయింది. సువర్ణ తర్వాత అంజలి వచ్చిందంట. ఒకసారి ఫోన్ చేస్తే అన్ని కోళ్ళు అంజలి అని కోళ్ళు అంజలి అన్న అంజలి అనబోయి అంజలి అన్న లంజ్. అత్తాయి బేతావు. సో అంజలికి నీకు ఏమైనా మంచి మంచి స్వీట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మాతున్నాయి అంతే పొదవులకు పొదలకి అమ్మడి అమ్మ చూడడానికి ఇలా ఉన్నావు, మంచి రసరాజా ప్రొడక్షన్ లాగా ఉన్నావు. అంతే మనం ఇది వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏదో అన్నారు స్మైలీకి లవ్లీ పడిపోయింది. చెప్పినా నేను అన్న అంటది. అన్నయ్య కానీ బాడీ మీద ఎక్కువ టాటూలు కనిపిస్తాయి. ఏంటి సంగతి? అంత టాటూ పిచ్చా? మా అంజలి అంజలి మీదకి చూపించు. మీరు అంజలి చూపిస్తే వీళ్ళు చూడాలి. అంజలి చూపించు. సార్ ఏంటి సార్ అది? మా అంజలి. సరే, చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్దాం. సో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీకకు వస్తాం. మొద్దేగా వీకేస్తే పీత తోత. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రపోజ్ చేయమంటే తప్పుల్లోకి రా అని కాదు, ప్రపోజ్ చేయి అంట. హావ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ని అయితే తీసుకొచ్చేసా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోసే ఎక్కువ వైరల్ అవుతున్నాయో లేకపోతే వైరల్ చేసుకుంటారో తెలియదు, కానీ వీళ్ళ వీడియోస్ మాత్రం మామూలుగా లేవు. సో చింటూ మోడల్ అండ్ మోహన్ స్టైలీ అని వీళ్ళిద్దరి గురించి మరి తెలిసిందే. సో జాతి రత్నాలు అని చెప్పుకోవచ్చు. బట్ చింటూ మోడల్స్ అయితే రాలేదు. సో మోహన్ అయితే మనతో పాటు ఉన్నారు. సో కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే తను అలా మాట్లాడతారా, ఎవరైనా మాట్లాడిస్తారా, అసలు ఏంటి అతని పరిస్థితి అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? హాయ్ అన్న ఎలా ఉన్నావు? బాగుందా. మోహన్ స్టైలీ. మోహన్ మైది. మైది స్టైలీ అన్నావు, తీసేసావా? మోహన్ మైలి పైతే 9. ఆ, ఆ, ఆ. మోహన్ మైలి పైతే 9. మోహన్ స్మైలీ. స్మైలీ. ఓకే, స్మైల్కి వచ్చిన కష్టాలా? ఓకే, లాస్ట్లో ఏంటన్నావు? పైతే 9. పైతిక్ 7, 8, 9. ఓహో, 5, 6, 7, 8, 9, 10. మోహన్ స్మైలీ. అమ్మయ్య, నేను చేపు వచ్చింది. ఏంటి మీ దోస్తు? అదోతో దాలేదు ఈరోజు. ఎందుకు? ఏమో కోపు దియని తోతాడు. ఆ? కోపు అంటే పని చేయనికి కోపు పని. పని చేయడానికి వెళ్ళినారా? దాన్ని ఏమంటారు? అదే పొద్దుగా గుంతా దోవరా అత్త. దానికి వెళ్ళారు. చెప్పలేదా అన్న రాజేష్ అన్న ఇంటర్వ్యూకి పిలిచాడు అని? చెప్పినా అని అది వినపా. నేను దాని నావదికే దావదు కానీ రాను దొబ్బే అన్నాడు. అంతేనా? అంతే. ఓకే. ఏంటి మీరు అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నారు. ఏంటి ఏంటి కథ? అవుతాం ఇక వైదా అంటే అవుతాం ఇక ఫేమస్. మరొకసారి చెప్పు. ఫేమస్ అవుతాం. ఫేమస్ అవుతారు. సో ఎలా ఫేమస్ అవుతాం అనుకుంటున్నావు? అవుతాం మంచిగా సినిమాలకు అవుతా. సినిమాలకు ఏం చేస్తావు వీటి సినిమాల్లోకి? యాక్టింగ్ యాక్టింగ్. సో యాక్టింగ్ చేస్తావు కదా. సో నీకు వచ్చిన ఒక డైలాగ్ చెప్పు ఇక్కడ. డైలాగ్ అంటే ఏం డైలాగ్ చెప్పాలి? నీకు వచ్చిన డైలాగ్ ఆడిషన్ అనుకో, ఇదే ఆడిషన్. సో పిలిచాం. సో ఆడిషన్ ఒక డైలాగ్ చెప్పు ఒక సినిమాకి అంటే ఏం చెప్తావు? సినిమాకు ఉత్తని తాతే ఖాన్ 100 మందిని ఒకే తాజమ్మను. గుద్దుకి చంపితే గుద్దితే తంపదంత తెలుగా మొమ్మది పైతే 9. లాస్ట్లో ఏదన్నా తెలుగా మొమ్మది పైతే. నీ పేరుని ఓకే ప్రమోట్ చేసుకుంటానువా? సరే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అది కోదగిరి. కోదగిరి. సో తంది కొత్తపేట్. కొత్తపేట్. మరి మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇతే ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ అయినారా? ఓకే, అంతకు ముందు ఎప్పుడు మీకు తెలీదు? తెలియదు. వీడియో ఒక చూస్తుంటే అవలేదు, నేను అవలేదు. వీడియో ఒక చూస్తుంటే వింటదామా. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే దోతులైనాం. దొరికారు? దోతులైనాం. దోతులాడినావు? దోతులాడితే దొరికాడా?
దోతులాడు అంటే ఎతికారు. దోతు అంటే పెంతుమైన అంటున్నా. ఫ్రెండ్ దోస్తులు అయినారా? దోస్తులకు వచ్చిన కష్టాలు అవి. సో అంటే నువ్వేంటి ఏం చదువుకున్నావు అసలు? నేను ఇంటర్మీడియట్. సో ఏ గ్రూపు? సిఈసి. సిఈసి లేటెట్ ఉంటే తెలియదన్నా, మేము పోతే కట్ చేస్తాను చెప్పునే, కట్ చేద్దాం చెప్పు. తెలియదన్నా నాకు. సిఈసి చదువుకున్నావు కదా? చదవదే ఒక 5 రోజులు అయినా బంద్ అయినా. 5 రోజులే? 5 రోజులకి 2 సంవత్సరాలు సబ్జెక్టులు అయిపోయినాయా? బంద్ అయినా అంటే పిదన్ దావు చేసేంటి. పిదన్ దావు చేస్తే అన్నది వచ్చి కొట్టిండు, అతయి బంద్ అయినా. ఎందుకు కొట్టారు? దావు చేస్తే కొత్తదా మరి? ఏం చేస్తే? దావు చేస్తే దవి చేస్తే. లవ్వా? లవ్ చేసినావా ఇంటర్లోనే? ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు సువర్ణ. సువర్ణ? అబ్బా బాగుంటది సువర్ణ. బాగుంటుంది, పేరు బాగుంది. బాగుంది. సరే ఎందుకు కొట్టారు? నువ్వు చేసినావు కానీ అమ్మాయి చేయలేదు అని కొట్టినారా? మెచ్చేది పెట్టినా వాట్సాప్లో ఏటని ఆయా ఆయా అని పెడితే కొట్టారు వచ్చి. 2-3 తాళ్ళు పెట్టినా దాన్ని తూతిను. ఏమంటావు అంటే మేము అప్పుడు మందు తాగింది. మందు అయితే తాగిన మేము దాదాకి తూతుకున్నాం. అది ఆటో ఎత్తుకొని వచ్చింది మొత్తం మందిని దోతులని. మేము ముగ్గురు వచ్చింది. కొట్టిండు, కొల్ల కొట్టాడు. వదిలేసావు మరి అప్పుడు? వద్దేసి కాదైతే బంద్. కానీ మరి సువర్ణకి చెప్పలేదా? చెప్పిన పాపం అన్నది. అంతేనా? మరి లవ్ చేయలేదా? లవ్ చేయలేదు. సరే పాత సినిమాలు ఎక్కువ ఇలాగే లవ్ స్టోరీలు వస్తాయి కదా? నాది తీన్మలకి అయింది, అందుకే తీన్మల కొత్త. తీన్మార్లోకి? తీన్మలకు సినిమాల్లోకే. ఒక సువర్ణకి సినిమాలు అంటే ఇష్టమా? అందుకే సినిమాల్లోకి వెళ్తావు. సరే సినిమాల్లో ఏం చేద్దాం అంటే యాక్టింగ్ చేస్తున్నాను అనుకో. యాక్టింగ్ కాదు, హీరో కానీ ఎంత ఉంటా దోతులాక. హీరో ఎంత? హీరో ఎంత? పుష్ప సినిమా ఎంత ఉంటాడు? హీరోకి ఎంత ఉంటుంది? ఏంటిది మరి అంత హీరోకి ఎంత ఉంటుందని? హీరో ఎంత? హీరో ఎంత? ఓకే ఓకే. హీరో వెనకాల ఫ్రెండ్ క్యారెక్టర్. బట్ ఆ హీరోకి మాత్రం పిచ్చెక్కిపోద్ది నువ్వు ఆడిన మాటలతోనే. ఆడికి అర్థం కాదు, డైరెక్టర్కి అర్థం కాదు. అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది. ఏదో కొంచెం కష్టపడతాను తమ్ముడు. సో అంటే ఇప్పుడు ఈ హీరోకి వెళ్తారంటాం, అదే హీరో ఎంట. సో ఏ హీరో ఎంట వెళ్ళాలనుకుంటాను? విజయ్ దేవరకొండ. కొండ. ఓకే. సో ఎందుకని విజయ్ దేవరకొండ నువ్వు అంత ఫ్యానా? డైహార్డ్ ఫ్యానా? డైహార్డ్ ఫ్యాన్. అది ఎందుకు అంత ఇష్టం అని? అంటే బాగా రౌడీ అతాయి మొత్తానికి రౌడీ ఇలాగ అంతాను. కానీ కుమ్మారా నీకు? అప్పుడు 9 ఇప్పుడు కాదు. ఇప్పుడైనా అదే 10 మంది వస్తే ఏం చేస్తావు? అంతే కదా. అంతే అన్న చెప్పండి. ఇది రియాలిటీ కదా. సరే సువర్ణ అయిపోయింది. సువర్ణ తర్వాత అంజలి వచ్చిందంట. అది వచ్చింది. దానికోసం ఇక్కడ కూడా కుమ్మారు గట్టిగా. తుమ్మలేదు కానీ కొత్తదే కానీ ఒకసారి ఫోన్ చేస్తే అంజలి అన్న. అంజలి అనబోయి లంజ్ అత్తాయి బేతావు. తనకే అన్నావా? తనకి ఏమన్నావు అంటే బర్త్డే ఉంది, హ్యాపీ బర్త్డే అంజలి అన్న అనుకోకుండా. బండి మీద ఉంది. అబ్బాయికి ఏమి వినిపించిందో ఏమో బేతా చెప్పే. నెక్స్ట్ నుండి బ్రేకప్ చేపించిందా? చెప్పలేదా నువ్వు ఇలా నాకు కొంచెం ఇలా ఉంది అని? చెప్పినా ఇందేదు. వినలేదా? ఇందేదు. అయ్యో. ఎవరైనా హ్యాపీ బర్త్డే పువ్వో కేకో ఇస్తారు, నువ్వు హ్యాపీ బర్త్డే లంచ్లే అంటే పేరు పెట్టి విలువనికి పోయి అట్లా అయింది. కానీ డార్లింగ్ అనేసి అనుకుంటే అయిపోయింది కదా. డార్లింగ్ అంటే మనకు అర్థం తెలవదేవు. డార్లింగ్ అంటే దెంగు అన్నట్లు వస్తాం మళ్ళా. డార్లింగ్ అంటే అత్తే మంది అది కాదు. అందుకే వాళ్ళకి డార్లింగ్లు గీలింగ్లు మనకు వద్దంటావా? సో అంజలికి నీకు ఏమైనా మంచి మంచి స్వీట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మాత్తున్నాయి అంతే. పొదలకి అమ్మడి అమ్మ చూడడానికి ఇలా ఉన్నావు, మంచి రసరాజా ప్రొడక్షన్ లాగా ఉన్నావు. అంతే మనం అది వెళ్ళావా? ఏదే పోయినా కాదు నార్మల్గా చెప్పు. పొదల్లోకి వెళ్ళి ఏం చేసావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తా తెలియదా నీతో? ఏం చేస్తా చెప్పు. అందరూ ఒకటే చేయర్లో తెలవదా అంటే స్మైలీ స్మైలీ ఏం చేస్తుంది? చూస్తే మళ్ళీ బాధ అవుతుంది. తనకు చూపించదులే చెప్పు. ఏం చేస్తా అందరు ఏం చేస్తారు, నేను అదే అందరు ఏం చేస్తారు? నీకు ఎలా తెలుసు అందరూ అదే చేస్తారని? చూసావా?
అది అంటే అదే అర్థం చేసుకోవాలి. చెప్పాలా అంటే ఏంటి, ఏం చేసినావు? వెళ్ళి పదల్లోకి వెళ్ళి కూర్చుని పెట్టావా? కూతున్నా అన్నం తినబెట్టినా, ముద్ద పెట్టావు. ముద్ద పెట్టినా, ముద్దు కాదు ముద్ద పెట్టినా ఇట్ అయింది. ఇదేంటది లాస్ట్ ముద్ద వరకు ఓకే. ఎలా అంటే ఇక పనుకున్నాం, నిద్రపోయినాం. నిద్రపోయినారా? పండుకున్నారు. ఓకే, అలా చెప్పాలి, అర్థమవుతుంది. మరి నిద్రపోయినాం అంటే చెప్తాను, నైట్ అయితే నిద్రపోతుంది ఇక. సో అంజలికి నీకు అంత నీట్గా అయినప్పుడు మరి ఎందుకు బ్రేకప్ అయింది? బేతప్ అంటే ఏం చెప్తే కదా అంజలి కోయిల్ అంజలి అన్న. దానికి అన్నయ్య లేరా? అన్నయ్య లేరా? లేదు. అమ్మయ్య అదృష్టమంతుడు, లేకపోతే కుమ్మెదురు. సరే నెక్స్ట్ తెలితే అన్నయ్య ఉండదు చేయదు, లేని వాళ్ళని తెలియదు. సూపర్, అలా అది బెటర్. కొత్తగుండ ఉండాలి. సరే ఇప్పుడు కొత్తగా కూడా వచ్చారట కదా ఎవరో లవ్లీ. అది అది ఇప్పుడే ట్రై చేస్తున్నా. ట్రై ఇంకా అయిపోలేదా? అయిపోది, ఏమైపోది. ఏ అన్నారు ఎవరో స్మైలీకి లవ్లీ పడిపోయింది. ఏ చెప్పలే, ఇక పని అవుతానే కానీ ఇక చెప్పలే నాకు ఐదవి అని. ఏమని? ఐదవి అని. ఐ లవ్ యూ. ఓకే ఓకే, చెప్పలేదు. ఉత్తా తాతింగ్ ఒక్కటి ఎత్తుకున్నా. చాటింగ్ అవుతుంది, నువ్వు చెప్పలేకపోయి మరి? చెప్పినా నేను అన్నా అంటది. అన్నా అన్నదే, మరి ఇంకేం చెప్తుంది? ముందు అయితే బావా అంటది. తర్వాత పొదల్లో తీసుకెళ్తావా? పొదలోకి అది తాది. ఈసారి తీసుకెళ్ళవా? ఓకే అయితే ఎవరన్నా వచ్చి ఊకే దదం చేస్తుంది. నిజంగా అక్కడ వేస్ట్. ఒయ్యలు చక్కగా ఉన్నాయి. నీకు ఎన్ని సంవత్సరాలు? నాతా 18. మరి ఓయోకి పర్మిషన్ ఇస్తారనుకోవా? దవి చేసిన తర్వాత ఇదివై వస్తాయి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, యోయోలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓయో దిగితే ఇటుకెళ్ళుగా పోతాం. మొత్తానికి అందులో దాంట్లో వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు అంతేనా? సో ఇప్పుడు ఈ లవ్ కాకుండా ఇంకేం చేస్తాను నువ్వు అసలు అక్కడ ఊర్లో ఉండి? ఏం చేస్తా నేను అవదెప్పుకొని ఎక్కడంతా ఎక్కడ తిరుగుతా. ఓకే, మొత్తం తిరుగుతూనే ఉంటావు అయితే. ఊర్లో ఖాళీకి తిరిగిన వాళ్ళకి ఏదో బిరుదులు ఇస్తారు ఊర్లో, నీకు అలాంటి బిరుదు అయితే ఇవ్వలేదా? ఏం బిరుదు? బీర్లు కాదు, బిరుదులు. బిరుదు అంటే బీర్లు వేస్తావు కదా, అంటే పింఛని అతను నాకేమైంది? అంతా బాగుందా? పింఛన్లు కాదు నేను అంటుంది, బిరుదులు. అంటే ఇప్పుడు ఖాళీగా తిరిగారనుకో, ఈడ ఆవారా గారు, ఈడ అవలేగాడు అంటారు కదా. అంటారు మరి మాట అంటారు. అంటారా? ఎన్ని వచ్చేయాలంటివి? ఎన్ని అన్నారు? మాట అన్నారు పట్టించుకోని నేను వెచ్. సో మొన్న చింటూది నీది ఒక ఇంటర్వ్యూ చూసా, అది ఏదో చాలా 10 సంవత్సరాల నుండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడుకుంటున్నా. అవలేగాడు నువ్వు అంతా అక్కడే దోతైంది అతే అవదెప్పుకోదు. దోస్తనే కనవాలి దేవత కానీ అవదెప్పుకోదు. సో ఏంటైతే ఇప్పుడు ఇన్స్టా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు ఇన్స్టా స్టార్ట్ చేసావు? లేకపోతే అందరూ చేసినారు కదా నేను కూడా చేసాను? అందరు చేసింది కానీ నేను చేసిన. సరే ఏంటి అంటే ఏదైనా కొత్తగా కంటెంట్ చూపించాలనుకుంటున్నావా? ఏం కంటెంట్? ఇట్లాంటి వీడియోలు చేస్తే ఫేమస్ అవుతాం. ఫేమస్? మేం ఫేమసా? కానీ బాడీ మీద ఎక్కువ టాటూలు కనిపిస్తాయి, ఏంటి సంగతి? అంత టాటూ పిచ్చా? టాటూ పిచ్చి చెయ్యికి చూపించదు, అదేంటది? ఇది మా అంజలి ఇట్లా ఉంటుంది. ఇది మా అంజలి. అంజలి మీదకి చూపించు, మీరు అంజలి చూపిస్తే వీళ్ళు చూడాలి. అంజలి చూపించు. ఓహో, దెయ్యంలాగా ఉంటుందా? దయ్యంలాగా ఉంటుంది. ఏడుచినట్టుంది అన్న. అప్పుడు అంజలి అన్నా కదా, అంత ఏడుతుండే. నేను ఇట్లా బాగా చూసిన ఇది తెప్పించిన. ఆ పక్కన ఏదో ఎస్ అని పెట్టావు. ఎమ్ము ఎత్తు. ఎమ్ము ఎస్. ఎస్ అంటే మోహన్ మైది. మోహన్ మైది. బాగా కవర్ చేసినావు. తవా కాదు, కవరింగ్ అది. మోహన్ మైది పైతే ఇది వేపిస్తాం. అలా వేపించు. కింద నెంబర్ కూడా పూర్తి రాసే, ఫోన్ నెంబర్. ఇక్కడ ఎక్కడేంటి అది టాటూ తీయది? అది బాధేది అన్న, కదా అబ్జర్వేషన్. మమ్మీ అది. మమ్మీ డాడీ? చూపించు సరిగ్గా చూపించు. ఎందుకు ఎవరు వేసారు అది? నాలాంటి ఆర్టిస్ట్ లాగా ఉన్నా. నీ దగ్గర ఉన్నట్టు ఎటో వెళ్ళమంటే ఎటో వెళ్ళింది.
ఊర్లో వేయించావా ఎక్కడైనా? టీపీ అది ఇది హైదరాబాద్ అని ఇప్పించిన తొంతంగా వేసిండు అవదేమో దాతోకు అది తిక్కలు పెడతా అతడు అది పెట్టలేదు అక్కడ పెట్టలేదాడు దొరకలేదు అది అంత మంచిగా. మరి అది తీపించవచ్చు కదా. తీపి అది తీపి మంచిగా అవుతా. సో ఎప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేసినావు? 2 నెలలే అంతేనా? మొన్న రీసెంట్గా? ఓకే 10 నెలలని మంచి ఫాలోవర్స్ వచ్చినారు కదా. ఎందుకు వచ్చినారు అంత? ఏమో అవుది అన్నది పదకొడతారు తెక్క పొగ్గడు ఆడ వచ్చినాడు అని వచ్చింటారు. అదే చాలా పద్ధతిగా కూర్చుంటాను ఏంటి. సరే ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ఈ మధ్య ఎక్కువ డబ్బులు వస్తున్నాయంట. నీకు ఎంత వచ్చాయి? డబ్బులు ఎందుకు వస్తాయి? డబ్బు దావు రావా? ఏ లక్షల్లో వస్తాయి. ఓ దత్తలు అవుతాయి నిజంగా లక్షల్లో రూపాయి దావు అంటే ఆయనతో మా ఇంట్లో దూరే కదా నిజం అనుకుంటావు కదా నువ్వు. నిజంగా ఏంటి కదా లక్షల్లో వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్ బిమోషన్ నేను లేను. ఒకరోజు ఏమన్నా తెలుదా ప్రమోషన్ చేసిన वो दारू पी के काम वीडियो बनाया ना మందాయి వీడియో తెచ్చినా అంటారు. మందు తాగి వీడియో చేసినావా అన్నారా? నేను ఇట్లా చెప్తా కదా ఆ పెన్ అట్లా అంటారా అట్లా. ఓకే ఏ వీడియో అది? ఏ ప్రమోషన్ అది? విండో విండో గోల్గా ఏముంటుందా? విండో విండో గేమ్. నువ్వు విండో అన్న నాకు ఏదోలా వినిపిస్తుంది. సో అయితే అప్పటి నుండి మరి చేయలేదా? మంచి డబ్బులు వస్తాయి అంట కదా, చేయొచ్చుగా. చేయవా? మంతాగి చేస్తానని చెప్పేసారు. ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది మీరు? మేము 5 మంది. 5గురా? అంటే ఎట్లా అంటున్నావు మా ఫ్యామిలీ మొత్తం 5 మంది. మొత్తం 5గురా? అదే కదా నువ్వే మీరు 5గురేమో. ఎవరెవరు? మమ్మీ డాడీ? మమ్మీ డాడీ చెల్లెలు తమ్ముడు. మీకంటే ఇంకా చిన్నవాడు ఉన్నారా? ఆడే స్మైలీ సైడ్ డేంజర్ స్మైలీ. డేంజర్ స్మైలీ. ఓకే అన్నీ ఒకటే ఆనిముత్యాలాగా ఉన్నారు మీరు. అంటే ఇంట్లో ఏమైనా అనలేదా ఇలాంటి వీడియోలు ఎందుకు రా చేస్తాను, నువ్వు నీట్గానే మాట్లాడుతావు కదా, సో ఎందుకు ఇలా తిక్క తిక్క పువ్వు పనులు చేస్తాను అనలేదా? అన్నది ఏముందని పద అంతా వదిలిదింగినవా? కాదు అంటే పేరెంట్స్ చెప్తారు కదా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది నీకెందుకు ఇలాంటివి అని చెప్తారు కదా. చెప్పింది కానీ చదువు బంద్ చేసినాకనే ఇచ్చారు చేసిన బంద్ చేసిన చదువు మూతా మసాలా. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి బంద్ చేసినావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? చెప్తే తిరుమలలో అది వెళ్ళకపోతే ఏదో పని చేసుకోవాలి. ఏది చేసుకున్నా స్టడీస్ ఉంటే చదువు ఉంటే మనకి దేనికైనా ఇంపార్టెంట్. అవును ఈ సినిమాలు అనేది సినిమాల్లోకి వెళ్ళినా చదువు ఉండాలి తెలుసా. అవును ఆ స్క్రిప్ట్ చదువుకోవాలి అవన్నీ ఉంటాయి. బట్ ఏదో ఒకటి కొంచెం చదువుకుంటే బిఫోర్ బాగుంటుంది కదా అని. చదవాలా? ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి? బంద్ చేసిన తర్వాత అనిపిస్తుందా? మమ్మీ డాడీ ఏం చేస్తారా? అమ్మ నాన్న వ్యవసాయమే. నువ్వు చేస్తావా వ్యవసాయము? చేస్తావా? ఏం చేసావు వ్యవసాయంలో? ఏం చేస్తా నాగడి పోతావు. అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ కడికి వెళ్ళి తినేసి వస్తావా? కాదు వ్యవసాయం చేస్తావా సీరియస్లీ? ఎప్పుడు పోతా అంతే. నాన్న తిడతారా రారా పొలంకి వెళ్దాం దుమ్ము లేపుతామని? ఊరి మీద వదిలేసారా? అదే లైట్గా వదిలేసారు. కాదు ఇంత చిన్న ఏజ్లోనే ఏంటి డ్రింక్ అది ఇది ధైర్యంగా చెప్తాను. రేపు పొద్దున్న నీకు ఎవడైనా పిల్లనెత్తాడా? తెచ్చుకుంటాడు. చేసుకోవా మరి ఇవన్నీ? స్మైలీ అంజలి సువర్ణ ఏంది ఇదంతా? అప్పపూతికి. ఏం పూతికి? అప్పపూతికి అంతే. అప్పపూతికి అప్పరపూతికి ఏదోలే నాకు అర్థం కాలేదు. ఓకే అంటే పెళ్లి చేసుకోవా? ఊరికే లవ్ చేస్తానంటే ఎంతమంది వచ్చారా? అవునా? ఎందుకు పెళ్లి చేసుకుని అంటాను చెప్పు. మళ్ళా గొడవ అవుతాయి. గొడవలే? పెళ్ళి అంటే గొడవలని ఫిక్స్ అయిపోయావా? ఎందుకని? మేకప్కే సరిపోదు పైసా. అది మేకప్కే? మేకప్ వేసుకొని నన్ను చూసుకో. ఈయన ఎవరో ఒకరు మరి చూద్దాం అప్పటిలోపు చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న బాగానే ఉంటారా? గొడవలు గట్ట ఆడుకోరు? మరి వాళ్ళని చూసాక అబ్బా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మంచిగా
పెళ్లి చేసుకుందాం అనిపించదు? నాకు అనిపించదు. మీ చెల్లి ఏం చదువుతుంది? 8 9 మాకు ఇప్పుడే ఇంకా వస్తాను. ఓకే సరే, మరి నువ్వు చేసిన ఈ వీడియోస్కి వాళ్ళకి ఏమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా? ఏటా మీ అన్నయ్య తెక్కపోకులకు అందరిది బ్లాక్ లిస్ట్ చేసి ఉంటాను నేను. మా ఇంటి వాళ్ళు అందరిది బ్లాక్ లిస్ట్ చేస్తా. నా వీడియోలు చూడరు. సో బయట వాళ్ళని ఎవరో బ్లాక్ చేస్తే బాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని బ్లాక్ చేశారా? వెరీ గుడ్. సో ఓకే, మొత్తానికి ఇలాగైతే వచ్చింది స్మైలీ. నీకైతే కొన్ని డైలాగ్ చెప్తావా? చెప్పు. మూవీలో డైలాగ్ చెప్తా, ఓకేనా? సరే, చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్దాం. సో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీకకు వస్తాను. నాకు తెలియదు ఇండియన్ నేను. ఇంద్ర సినిమా చూడలేదు? సరే నేను చెప్తాను, నువ్వు చెప్పు. సో వీరశంకర్ రెడ్డి రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే అది పీతైతే పీక కోస్తా పీత తోత మొత్తం కలిపి చెప్పు. ఇప్పుడు వీరశంకర్ రెడ్డి మొద్దే కదా పీకేస్తే పీత తోత. అది మొక్కరా? ఆ తరం ఏమో ఈ ఇంటర్వ్యూ వల్ల ఏదైనా ఘోరాలు జరిగిపోతే అనిపిస్తుంది నాకు. అదే అవుతాయి. సరే, ఆర్య సినిమాలో ఆర్య ఒక డైలాగ్ చెప్తాడు. అదే ఏమని? నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ, నిన్ను చూసే క్షణం కోసం 1000 సార్లు మరణించడానికైనా సిద్ధం. నీతోతమేనా అన్వేషణ, నీతోతమేనా నిరీక్షణ, నిన్ను చూస్తే నాకు పానం. చెప్పు మంచిగా చెప్పు, ఒక్కొక్కటి నేను చెప్తా. మంచిగా నువ్వు ఆ డైలాగ్ని అసలు ఎలా అద్భుతంగా చెప్తాను ఊహించా. నువ్వేమో అలా రావన్నా నతి మాట అవుతాయి, ఏమేమి అవుతాయి నత్తిమైన నువ్వు మంచి చెప్తా. ఇప్పటివి వెనకది ఏది అవుతాయి నాకు, వెనకది తినమాడుతాను నేను. సరే, ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదని చెప్పు. బాలయ్య బాబు వత్తని కాదు అదే అవుతుంది మద ఏమో డైలాగ్ ఉంటుంది అది. సరే నేను చెప్తా. నేను ఒకరికి ఎదురొచ్చిన వాడికి రిస్క్, వాడొకరికి ఎదురొచ్చిన వాడికి రిస్క్, తొక్కి పడేస్తా. నేను ఒకరికి ఎదురైన వానికే దిత్తు, అదే నీవు నాకు ఎదురొచ్చిన నీకే దిత్తు, తొత్తి పడేస్తా. నవ్వుతున్నాను. మొత్తానికి బాలయ్యని మాత్రం కబ్జా చేశాను మనం. సరే, నెక్స్ట్ ఇంకో హీరో అది ఇందాక చెప్పాలి. ఇంకోటి ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్, బాహుబలి. బాహుబలి మగధీరా బాహుబలి అన్నావు అదంతా. సరే, ఒత్తొత్తాని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేతాదమ్మను. ఏం చేస్తావు? 100 మందిని ఒకతేతమ్మను, కత్తులు ఎక్కైనా తదే, రక్తాలు రాకుండా చూసుకో. మైది తూతో పోనే తీసేసి. సో ఎన్టీఆర్ గారి డైలాగ్. ఎన్టీఆర్ మనది అబద్ధం, నేననేది నిజం. అయిపోయి. అమ్మాయి చూసినావా, అది నత్తిలో వచ్చింది కాబట్టి నీకు ఇక్కడ సింక్ అయిపోయింది. ఇక్కడ నత్తి రాలా, నీటికే వచ్చింది. ఇంత బాహుబలి అన్న, బాహుబలిలో ఛత్రపతి ప్రభాస్ చెప్పిన ఒక డైలాగ్. బాహుబలి ఛత్రపతిది ఏమవుతుంది అన్న, ఇక తాలు అంతదు. ఛత్రపతిలో బాహుబలి అంది అని చెప్పి గీత ఇట్లా దాటే తప్పు. ఒక్క అడుగు. నేను సినిమా చూడవా మరి? సినిమాలో పోతా అంతా ఎప్పుడన్నా చూస్తా, మంచి అంటే నాకు ఇష్టమైన వాళ్ళవి. సార్ సలార్ మూవీలో ఉంది. నీ తోతం అదే మామా దోస్తే, నీ తోతం ఏదైనా అవుతా తోదైనా అవుతా, నీ వత్తని తోతం నిన్ను గుడిపించే వరకు పోను, నీ ముద్ద ఉదిపే వరకు నేను నీతోనే ఉంటా మామా. ఓకే, ఛత్రపతిలో డైలాగ్ ఒకటి చెప్దాం. అయితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో, పోటుకో శవం లెక్క పోటానికి బలైతే తీరంలో ఎరపు రంగులెక్కి కిరటాలు పోటెక్కుతాయి. ఇది చెప్పాలి ఇప్పుడు నువ్వు. అప్పలనాయుడు దాదాజీకి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, కొత్తానికి వచ్చిన, కంతం కొయ్యనికి వచ్చిన, ఏతులు ఈదైతే ఆతులు బీదైతాయి, తెలుసు కదా మమ్మ. ఇది
అది మొత్తమే అన్న ఛాన్స్. సరేలే పోనీ ఓకే, జనరల్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోతాం. రౌండ్ 2 జనరల్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఇదేంటి శీతాకాలం కదా, మొత్తం ఋతువులు ఎన్ని ఉంటాయి? భూష్మ ఋతువు, అనంత ఋతువు, చెప్పు. అయోధ్య ఋతువు, 4 ఉంటాయి అన్న మొత్తం. ఓకే సరే, ఇప్పుడు సీజన్స్ అంటారు కదా, 3 సీజన్లు. సో ఈ సీజన్లు ఏమంటారు? వర్షాకాలం, ఎండాకాలం, వానకాలం. అబ్బా ఏం కాలం? వానకాలం అంతా. వానకాలం, ఎండాకాలం, చలికాలం. వానాకాలం, ఎండాకాలం, తడికాలం, చలికాలం. చలికాలమా? సో ఇంకొక కాలం కూడా ఉంది తెలుసా, పోయే కాలం. అది లవ్లో పడితే వస్తుంది. అవుదా? సరే ఇప్పుడు ఇది ఏ కాలం ఉంది? ఇది నా తెలిసినంతకు వానకాలం దగ్గర వచ్చింది, దగ్గరికి వచ్చేసింది. ఓకే, నేను ఎండాకాలం. నీకు ఏ కాలం అంటే ఇష్టం? నాకైతే చలికాలం ఇస్తాం. నా ఎందుకని? మంచిగా దుప్పటేసుకొని దుప్పటి వేసుకొని మంచిగా పిల్లతో మంచిగా వన్నాకి సో ప్రశాంతంగా పడుకుంటా. అంతా ఉంటుంది మొత్తానికి చలికాలంలో అయితే ఉంటా. చలికాలం. సో ఈ ఋతువులను ఏమంటారు తెలుసా నీకు? ఋతువులే అంటారు. ఋతువులే అంటారు. వెరీ గుడ్. మరి ఇంతే మంచిగా. సర్లే, ఇప్పుడు మొన్న ఏదో అడిగారు ఒకటి, నేను అదే అడుగుతా. నీకు తెలుసు, బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది. ఇప్పుడు మన పిఎం ఎవరు? పిఎంతో దిగోదు నేను, మళ్ళా కొత్త పిఎం వచ్చిందండి. కొత్తగా వచ్చినాడు మొన్నే. మొన్న వచ్చిందా? నాకు మొన్న తెలియదండి. అంతకుముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. మన పిఎం చంద్రబాబు నాయుడు. అప్పుడు ఉందే, ఇప్పుడు ఏమో తెలియదు. అప్పుడుండి ఇప్పుడైతే తెలియదు. ఓకే, సో మొత్తానికి మన పిఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాదు. సీఎం ఎవరు మరి? కేటీఆర్. కేసీఆర్. సో కేసీఆర్ ఇక్కడ సీఎం. అరే రేవంత్ రెడ్డి. అమ్మయ్య, లైన్లోకి వచ్చినావు, ఇక్కడే ఉన్నావు. ఆ రోజు తాగింది ఈ రోజు దిగలేదు అనుకోను. చెప్పుతాను. రేవంత్ రెడ్డి సీఎం, పిఎం ప్రధానమంత్రి. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు. ఓకే, ఫిక్స్ అయిపోయిన వాళ్ళుగా. ఓకే, సో లోక్సభ, రాజ్యసభ తెలుసా? తెలియదు. నేను అందులోకి ఎందుకు అనుకోకుండా అందులోకి నేను ఎందుకు, నాకు తెలియదు అవి. నిన్ను ఎవరు రమ్మందండి అక్కడ? నిన్ను రమ్మనట్లా అంటే మనకి తెలియదు. 10th క్లాస్ వరకే వెళ్ళావు స్కూల్కి? 10th క్లాస్ వరకు వెళ్ళదే, అక్కడికి గోదా దుంకుకాను. గోడలు చెట్లు పొట్ల ఎక్కినట్టున్నావు. మళ్ళీ పైతే ఇంకా అది కూడా చెప్పాలా? మొత్తం అంతే. సరే, సినిమాల్లోకి వెళ్తే ఏంటి ఇప్పుడు సినిమా ద్వారా ఏం చూపించాలనుకోండి? ఇలాగ ఇదే క్యారెక్టర్ చూపిస్తావా? అదని చూపిస్తా, ఎట్లా ఏమంటే అట్లా చేస్తా. ఎట్లా అయినా అట్లా చేస్తావు. మరి ఇప్పుడు డైలాగ్ ఇస్తేనే నీకు నచ్చినట్టు చేస్తాను, మాకు నచ్చినట్టు చెప్పట్లే. అది కూడా చెప్తాను, నీకు నచ్చినట్టు. సరే, ఒక ఐడియా. ఇప్పుడు నీ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, దానికి ప్రపోజ్ చేయాలి మంచిగా. ఇప్పుడు అంజలిని తీసుకొద్దామా లేకపోతే లవ్లీనా సువర్ణనా నీ ఇష్టం. కానీ ఇగో ఇంటర్వ్యూలో నాకు మళ్ళా పిల్లవాళ్ళు ఎందుకు చెప్తున్నా పేర్లు కాదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా? కాదు, ఇప్పుడు ముగ్గురు అయితే ఇంకో ఏదో పిల్లంతో అనుకో వదుగుతా, మళ్ళీ నీకు యాకి ముగ్గురు ఉంది అంటారు. మా ముగ్గురికి ఎంత ఫైటర్, నా దగ్గర ఇంకొంటాడు అనుకుంటా. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో ఒక పేరు చెప్పైతే, పేరు వద్దా? అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, నువ్వు చెయ్యు. ప్రపోజ్ చేయమంటే తప్పుల్లోకి రా అని కాదు, ప్రపోజ్ చెయ్యి. ఇదా అదేట్రా అంటే ఇక దాన్ని పిలువని ఇక పత్రిక వచ్చినాక నేను పువ్విద్దాం. ఓకే, ఫస్ట్ పిల్లడానికి అలాగా. ఓకే, అంత ఇట్లా వస్తాదు ఐ లవ్ యూ అంట. డైరెక్ట్గా ఐ లవ్ యూ అంటావు? ఐ లవ్ యూ పూరా అంట. ఏమంటావు ఫస్ట్? నీతో తెప్పదే అంత, ఎవరు తెప్పరా అంత, అమ్మతో ఇక మెదగా చెప్తే కూడా బాధ ఎక్కుతుంది ఎవరికి అంత. ఐ లవ్ యూ అంత బా తెంపకేది పోతా ఇక్కడ దవడ మీద. ఓకే, ఆడికి ముగ్గురిని ఎత్తుకొని మళ్ళీ నన్ను తారా బాగా అంతది అయిపోయింది. నేను గొప్ప ఇతర పట్టుకొని ఎక్స్పీరియన్సా? ఎవరైనా కొట్టారా? కొట్టిండు, మొత్తం మంది కొట్టిండు. చూసారా, ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ లాగిపెట్టి దవడ మీద దెంగుతుంది, వీడు ఇలా పట్టుకొని వచ్చేదిరంట. ఎక్స్పీరియన్స్ బాగా చెప్పినావు. సో నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఫిక్స్ అయిపోతావా? సో ఏంటైతే ఊర్లో బాగా బలాదురుగా తిరుగుతాను అంట తెలిసింది, ఎందుకని? ఎవరు దిగుతావు? నువ్వే. అది అప్పుడు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వీడియో దిగాను ఇంటికాడ గొప్ప అవుతావు, తక్కువ ముఖం వేసుకొని గుర్తుతా. ఏం చెప్తావు? తక్కువ ముఖం వేసుకొని
టక్కల మొక్కలు వేసుకుని కూర్చుంటావా? ఓకే సరే, ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పక్కన తీసేసి కాసేపు ఒక 2 minutes మాట్లాడదాం. నిజంగా నీకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? అది లేదు, అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏది మరి ఏం చదవా? చదవని. ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా ఎవరి మీద బాగా ఇష్టం ఉంటే 4-5 సార్లు వాళ్ళ పేరు తెలుసుకుంటంట కొంచెం పుణ్యం వస్తుందట. నువ్వు అంజలి పేరు నాకు 10 సార్లు చెప్పు. అది మొత్తం బూతులా కొత్త. ఏది మరి తనకే చెప్పావు హ్యాపీ బర్త్డే అంజలి అని. అంజల్ 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 చెప్పు గట్టి. అంజల్ 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 అంజలి 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 అది అత్తే అవుతున్నా పీది అంటే అంజలి 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 అలా వస్తున్నట్టుంది. సరే ఇప్పుడైనా కరెక్ట్గా చెప్పు. అంజలి హ్యాపీ బర్త్డే అంజలి అని చెప్పు. హ్యాపీ బర్త్డే అంజలి. హ్యాపీ బర్త్డే ఇటువంటి తెలియ ఎవరికైనా హ్యాపీ బర్త్డే అంతే అయితే ఇక్కడ పేరట ఏది వద్దు ఊతే దిమాత మంచి పిల్ల బేతా చెప్పే. అదే అంజలి ఒక మాట అన్నందుకు వెళ్ళిపోయిందా? సరే ఎక్కువ చెట్టు మీద ఆకులు అంటావు అంటే ఒకసారి అదేనా ఆకులను ఇది. సరే అంజలి ఆకులను, అంజలి ఆకులను 4 సార్లు, ఒక 5 సార్లు అంజలి ఆకులు అంజలి ఆకులను. అదే కదా తూతే ట్రైన్ కొట్టే కదా. చెప్పు అన్న ఒకసారి. అంజలి ఆతులు అంజలి ఆతులు అంజలి ఆతులు అంజలి ఆతులు కాదురా, అంజలి ఆకులు అంజలి ఆతులు. సరే ఓకే, ఒక టంగ్ ట్విస్ట్ చెప్తా. 3 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు, 3 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు అని చెప్పు. 3 ఎర్ర లారీలు 3 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు. బాగానే చెప్పినావు, ఇదైతే బాగానే వచ్చింది. సో ఓకే, ఇదైతే ఇంటెలిజెంట్ క్వశ్చన్, నీకు చాలా తెలివైనడు అని అడుగుతాను. సో మొట్టమొదటిసారిగా ఒక 4 దేశాల పేర్లు చెప్తాను. సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళారు మొట్టమొదటిసారిగా? ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్. పాకిస్తాన్. అది చంద్రుడి మీదకి మొట్టమొదటి వెళ్ళింది పాకిస్తాన్. అంతేనా? చూసావు ఆ రోజు చంద్రుడి మీద ఇలా దిగేటప్పుడు గట్ట? ఇండియా పోయినా పోయి ఇట్లా ఇరవై చూసినావు. ఎలా పెట్టాడు? టీవీలో చూసినా నేను. అదే టీవీలోనే చూసావా? చూసినా. సరే అది గట్టిగా చెప్పు. చంద్రుడి మీదకి మొట్టమొదటి వెళ్ళింది, చంద్రుడి మీదకి మొట్టమొదటి వెళ్ళింది పాకిస్తాన్. ఇండియానా పాకిస్తాన్ పోయిన సంవత్సరం, మిగతాదేమో ఇండియా. ఓహో, పాకిస్తాన్ పోయిన సంవత్సరం వెళ్ళింది, ఈ సంవత్సరం ఇండియా వెళ్ళింది చంద్రుడి మీదకి. సూర్యుని మీదకా? నేను నిజం చెప్పినా నువ్వు చెప్పినట్లేవురా, సూర్యుని మీదకి వెళ్ళింది. ఓకే, చంద్రుని మీదకి మంతకు కాలిపోతుంది పోతే. చంద్రుని మీదకి కాలిపోద్ది, సూర్యుని మీదకి అయితే వెళ్ళొచ్చేవచ్చు. ఓకే, సో ఫస్ట్ సూర్యుడి మీదకి వెళ్ళింది పాకిస్తాన్, పోయిన సంవత్సరం పాకిస్తాన్, ఈ సంవత్సరం ఇండియా. ఇండియా. ఇండియాని ఏమంటారు తెలుగులోనా? భారతదేశం. భారతదేశం. అమ్మ వచ్చేసింది, సూపర్. సో అంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో 2 వెళ్ళినారు కదా, సో ఇద్దరిలో నీకు నచ్చిన దేశం ఏది? నువ్వు ఎప్పుడైనా వెళ్తావా? అది నేను మీనికి సూర్యుడి మీదకి చచ్చిపోయినా. సో కానీ బాగా నాలెడ్జ్ అయితే చాలా ఎక్కువ ఉంది మోహన్, అట్లా ఉంటుంది. సో తిల్లు మోహన్ మళ్ళీ తూతి పోల్ 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 పై 2 3 కదా 10 అనేది 5 నిండా మేము 2 3 నుంచి స్టార్ట్ చేసినాం. సో అయితే మొత్తానికి సినిమాలోకి వెళ్తానంటాను, ఓకేనా? అక్కడ ఈ టార్చర్ ఉంటుంది మాకు. దేకుతుంది. దేకుతారు నిన్న వాళ్ళనే దేకుతా అంటే కింద పడి కదా దేకుతుంది. ఏమో నువ్వు ప్రతిసారి అలాగెళ్ళి దెబ్బ కొట్టించుకొని వస్తావు, ఇలాగ గట్ట వెళ్ళి వస్తావేమని. సార్ మీ డార్లింగ్స్ అందరిని అడిగినా అని చెప్పి అయితే. హాయ్ డార్లింగ్, బాయ్ పెన్స్ మన ప్యాంటు మంచిగా ఇంకేందు చెప్పు. ఇంకేది? టీవీ నీ ఛానల్ టీవీ హిట్ టీవీ. హిట్ టీవీ ఛానల్ని అందరు తప్పగా చేసుకోండి. పక్కనున్న గంటని పలదేంది ఉంది. రాత్రి టైంలో పగలు తెగమన్నావు కదా, రాత్రి తీసుకొచ్చి పెట్టిమ్మంటారు. మళ్ళా పెడుతుంది అంతే, మళ్ళీ అంతపాలో కొట్టకుంది, మళ్ళా బంత కొట్టకుంది కొత్తుంది అయిపోయా.
తనా సరే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్మైలీ 5684 10. 10. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నాకైతే కొంచెం ఫన్గా అనిపించింది. మరి మీకు కూడా ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు మీ రాజేష్, బాయ్ బాయ్.